ఓహో, అందుకే పచ్చిమిరపకాయలు చెప్పావు. పచ్చిమిర్చి అక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టరా. ఆ మూకుడు కూడా పెట్టి ఇక్కడ. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే కొంచెంగా ఆగు, ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడు, వీటిని అలాగే వేపకూడదు. దీనికి ఏం చేయాలి, ఎరగొట్టుకోవాలి. అదే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నూనె పోయి, ఇప్పుడు ఇదిగో మెంతులు, కాస్తంత చింతపండు, ఇది కూడా వేగాలి. కొంచెం వేయించు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి దీంట్లో వేసుకోవాలి. జాగ్రత్తగా వేపు, కొంచెం ఘాటు వస్తుంది. ఇప్పుడు కాస్త పసుపు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించదాన్ని. అబ్బాయి కాస్త కళ్ళు పోయి, పొయ్యి ఆఫ్ చేసేయి. అది ఇప్పుడు ఏం చేస్తావంటే, ఇదిగో ఆ రోలు ఉంది చూడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, పెద్ద రోలు. రోలు తెచ్చా, మరి బండ ఏదమ్మా? తెస్తానమ్మా. అది వేసుకుని కచ్చా బిచ్చాగా తొక్కాలి. తొక్కు అంటాం కదా, అది. అబ్బాయి అయిపోయింది, పచ్చడి అయిపోయింది. తీసే దాంట్లోకి ఆ గిన్నెలు తీసుకో. ప్యాన్ పెట్టుకుని అందులో నూనె, మెంతులు, చింతపండు, పచ్చిమిర్చి, పసుపు, కల్లుప్పు వేసి వేయించి రోటిలో వేసి దంచుకుంటే పచ్చిమిర్చి తొక్కు రెడీ.